వికారాబాద్ జిల్లా పరిగి బాహర్పేట చౌరస్తాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. గుర్తు తెలియని వాహనం 65 ఏళ్ల వృద్ధుడిని బలంగా ఢీకొట్టి వెళ్ళిపోయింది. ఇక ఢీకొట్టిన ధాటికి 100 మీటర్ల దూరంలో ఆ వృద్ధుడు ఎగిరిపడ్డాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుడు గన్వీడ్ మండలం పీర్లగుట్ట తాండావాసిగా గుర్తించారు. కొడుకును చూసేందుకు పరిగికి వచ్చిన ఆయన ఉదయాన్నే టీ తాగేందుకు వెళ్తూ ఈ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఇక స్థానికుల ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పరారైన వాహనం కోసం గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ సాయి. అయితే వికారాబాద్ జిల్లా దారుణం జరుగుతుంది. వికారాబాద్ జిల్లాలో పరిగి బహర్పేట్ చౌరస్తాలో ఒక రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. గుర్తు తెలియని వాహనం 65 ఏళ్ల వృద్ధులని బలంగా ఢీకొట్టి వెళ్ళిపోయింది. అయితే ఆ దాటికి 100 మీటర్ల దూరం ఆ వ్యక్తి ఎగిరిపడిన ఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా అతను తీవ్ర గాయాలు అవడంతో అక్కడికక్కడే ప్రాణాలు అయితే విడిచాడు. అయితే మృతుడు గన్వీడ్ మండలం పీర్లగుట్ట తాండావాసిగా అయితే గుర్తించారు. కొడుకును చూసేందుకు పరిగి వచ్చిన ఆయన ఉదయాన్నే టీ తాగేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడినట్టు చూపించింది. అయితే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు. అయితే ఆ వాహనం ఏదైతే ఢీకొట్టి వెళ్ళిపోయిందో ఆ వాహనం అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవడం నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం ఆ పరారైన వాహనం కోసం గాలిస్తున్నారు. అలాగే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ వృద్ధుడు కూడా తన కొడుకును చూసేందుకు వచ్చి ఉదయాన్నే టీ తాగేందుకు వెళ్ళి ఏదైతే ఈ యాక్సిడెంట్ లోనే చనిపోయినట్లయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం దీనిపై కేసు అయితే నమోదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.